రూపాయలు అప్పులు చేసి ఒక్క నిమిషం సతీష్ గారి వెర్షన్ తీసుకుందాం. బాకీ కార్డు మీదండి, మీ మీద పెట్టాలి. ఓకే, ఒక్క నిమిషం సతీష్. బీఆర్ఎస్ కి ఇంగిత జ్ఞానం ఉండాలి అనేది ఆయన మాట. అంటే బాకీ కార్డు అడగడానికి కానీ విన్నారు కదా మోహన్ గారు. ఒక్క నిమిషం మాట్లాడదాం, చాలా సమయం ఉంది మనకి, నో ఇష్యూ. ఒక్క సెకండ్. ఆర్థిక సమతుల్యత తెలియని వాతావరణం సృష్టించింది బీఆర్ఎస్ కాదా? ఆయన వెర్షన్ తీసుకుందాం. షూర్ అండి, ఒక్క నిమిషం ఆలోచన చేస్తే సిగ్గు అనిపిస్తుంది. సార్ ఒక్క నిమిషం. ప్రాజెక్టులు కట్టినామన్నారు, ఏ ప్రాజెక్టు కట్టారు? ఒక్క నిమిషం కట్టిరా? అరే ఒక కాళేశ్వరం కట్టి కథలు పడ్డారు. ఒక్కసారి మీరు లోకల్ ఇంటర్వ్యూ. ఓకే అండి, ఓకే సార్ ఒక్క నిమిషం ఆగండి సతీష్. ఇప్పుడు ఒక ఆడబిడ్డని ఓడించడానికి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఎమ్మెల్యేలు, మా ఎంపీలు, మంత్రులు, ఆఖరికి బట్టి విక్రమార్క గారు, వీళ్ళందరూ కూడా అట్లు పోస్తారు, బజ్జీలు వేస్తారు, తిరుగుతురు. ఆఖరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా 6-7 సార్లు కూడా మరి జుబ్లీలతో తిరిగిన సందర్భాలు మనం చూస్తాం. ఒక ఆడబిడ్డ మీద అండి మీ చూపించడం. ఒక ఆడబిడ్డను ఓడించడానికి దొంగ ఓట్లు వేపిస్తూ ఉన్నారు, డబ్బు విచ్చలవిడిగా డబ్బులు పంచుతూ ఉన్నారు, రౌడీజం చేస్తూ ఉన్నారు, రౌడీ షీటర్లు పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. ఇదా ప్రజాస్వామ్యం? ఇదా రాజ్యాంగం? జూబ్లీహిల్స్ బైపోల్లో ఖచ్చితంగా మేము గెలుస్తాం అనడానికి ఒక్క మాట చెప్పండి. దేనివల్ల గెలుస్తుంది బీఆర్ఎస్? అంటే ఏంటా నమ్మకం? ఖచ్చితంగా మేము గెలుస్తామండి. గెలవడానికి బలమైన కారణాలు ఏముంది అంటే వీళ్ళ రౌడీయిజం, వీళ్ళకు రాష్ట్రం మీద అవగాహన, అవే మీకు బలాలు. 100%. వీళ్ళ బాకీ కార్డులు పట్టుకొని తిరిగినాం. ప్రజలందరూ కూడా స్పందిస్తూ ఉన్నారు. అవును, బరాబర్ వీళ్ళు చెప్పిన పథకాలు ఏవి కూడా అమల్లోకి రాలేదు. ఏదో ఫ్రీ బస్ అనేది పెట్టిరు. ఫ్రీ బస్లో కూడా ఎంత అన్యాయం అండి. భార్యకు ఫ్రీ, భర్తకు డబుల్ ఛార్జు, ఇక కొడుకో బిడ్డ ఉంటే బస్ పాటలు డబుల్. ఫ్రీ ఇచ్చినట్టు ఎక్కడ ఉంది? కుడి చేతి నుంచి ఇస్తారు, ఎడమ చేతి నుంచి తీసుకుంటారు అంటే పరిస్థితి తీసుకొచ్చారు. ఇలాంటి పరిస్థితిలో వీళ్ళందరూ దొంగ మాటలు, లంగ మాటలు చెప్తారు. క్వశ్చన్ నెంబరు లోక్సభలో ఆయన పెద్ద ఆయనే, వయసులో పెద్ద ఆయనే, అబద్ధపు మాటలు మాట్లాడొద్దు. జర మీ మనవరాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా అట్లా అబద్ధాలు నేర్చుకుంటారు. దయచేసి వినండి. క్వశ్చన్ నెంబర్ లోక్సభలో 3679 ఫర్ 11/8/2025 రోజు. ఇదే ఇక్కడ ఉన్న మన తెలంగాణ పార్లమెంటు సభ్యులు రఘునందన్ రావు గారు దానికి ఆన్సర్ లోక్సభలో చర్చ చేస్తే 3,50,000 కోట్లు, 50,520 కోట్లు మనం బాకీ ఉన్నామని చెప్పి లోక్సభ పార్లమెంట్లో డిస్కషన్ జరిగింది. అవునా? మరి వీళ్ళేందని సన్నాసులు, ఎదవలు, ఈ సన్నాసులు కాంగ్రెస్ వాళ్ళకి తెలివి లేదు, మన లేదు, వీళ్ళకు ప్రజాస్వామ్యం తెలియదు, రాజ్యాంగం తెలియదు. వీళ్ళకి కేవలం ఏంది? దొంగ ఓట్లు వేయాలి, దొంగతనాలు చేయాలి, దొంగ మాటలు చెప్పాలి, అలివి కాని హామీలు ఇవ్వాలి, ప్రజల్ని మోసం చేయాలి,